రికార్డ్ రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, మేడం మా ఓన్ హ్యాండ్ రైటింగ్ ఉండాలా లేదా మా సిస్టర్ చేత మమ్మీ చేత లేదంటే పక్కింటోళ్ళ చేత రాయించచ్చా? ఫస్ట్ థింగ్, బీయింగ్ ఎ టీచర్, అది కూడా సోషల్ మీడియాలో వచ్చి బాబు నువ్వు రాయక్కర్లేదు ఎవరి చేతనా రాయించాయని నేను చెప్పకూడదు. కానీ మీకున్న ప్రెషర్, మీకున్న స్ట్రెస్, టైం మేనేజ్మెంట్ కూడా నేను ఆలోచించాలి. కాబట్టి యూజువల్ గా చాలా మంది బయట వాళ్ళ చేత రాయించేస్తారు రికార్డ్స్. కానీ నేను ఒక చిన్న నా సొంత ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. నేను ఒక రోజు ఫిజిక్స్ ఇంటర్నల్ గా వెళ్ళాను, ఎందుకంటే ఆ రోజు ఎక్స్టర్నల్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చారనమాట ఒక ఆయన. సో ఆ రోజు ఆయన రికార్డ్స్ నార్మల్ గా రికార్డ్ కరెక్షన్ అంటే రికార్డ్ తీసుకుంటారు, అన్ని రాసావా, 20 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయా, గ్రాఫ్స్ ఉన్నాయా, సో అన్ని ఉన్నాయా చూసి చివర్లో సైన్ పెట్టేస్తారు, రికార్డ్ పక్కన పడేస్తారు. కానీ ఆయన ఏం చేశారు, ఒక్కొక్కరిని పిలిచి దాని బుక్లెట్ పట్రా, అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్ లో రాస్తా ఉంటారు కదా బుక్లెట్, ఆ బుక్లెట్ పట్రా అని చెప్పి బుక్లెట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ రికార్డ్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ కంపేర్ చేశారు. అలా ఒకళ్ళిద్దరు దొరికేశారు. సో రికార్డ్ మార్క్స్ కొద్దిగా తగ్గాయి అన్నమాట. ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరే రికార్డ్ రాస్తారా లేదా వేరే వాళ్ళ చేత రికార్డ్ రాయిస్తారా, అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. కానీ దొరికితే మాత్రం నాదేం బాధ్యత కాదు, నేనైతే నువ్వే రాసుకో అనే చెప్తాను.